రాని. ఏమిటి ముగ్గురు కలిసి రుబ్బుతున్నారు? ఎంత రుబ్బితే మీరింత దాకా వచ్చారో. ఆ పులి దగ్గరికి వెళ్ళి అడిగే ధైర్యం రావాలంటే ఇంకెంత రుబ్బాలో. ఏం అవసరం లేదు, మేము పూర్తిగా రిహార్సల్స్ చేసుకునే ఇక్కడికి వచ్చాం. ఏమోరా అన్నయ్య ఎదురు ఎగబడి చెప్పాలంటే నాకు భయంగా ఉందిరా. నీకంత భయంగా ఉంటే కమల కొంగు చోటు నిలబడు. నేను తానా అంటే నువ్వు తందానాను. అయితే ఆలస్యం ఎందుకు? పదండి. శుభస్య పదండి. శీఘ్రం. అన్నయ్య ఏట్రా అంతా కట్టకట్టుకుని ఒకేసారి వచ్చారు? నువ్వు బాధపడినంటే ఒక మాట అన్నయ్య. నేను బాధపడే మాట మీరెందుకంటారా? చెప్పు. ఇంత చదువు చదువుకొని ఈ పల్లెటూరులో ఉండాలంటే కష్టంగా ఉందన్నయ్య. చదువుకున్నవాడు ఎక్కడున్నా ఆ చదువుకు ప్రయోజనం సంస్కారం, మంచి ప్రవర్తన. అంతేకాదు, చదువుకు తగ్గ హోదా, తెలివికి తగ్గ సంపాదన కావాలి. ఇక్కడ బురద బిసుకుంటూ కూర్చుంటే ఏమీ సంపాదించలేము. పైగా మీరు మర్రి చెట్టు లాంటి వారు. మీ నీడలో మా లాంటి చిన్న మొక్కలు పెరగవు. నీ నుంచి విడిపోయి పట్నం వెళ్దాం అనుకుంటున్నాం. భాస్కర్, నా నుంచి విడిపోతారా? మీరు 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 నా పంచ ప్రాణాలరా. మీరు వెళ్ళిపోయి నన్ను ఇక్కడ కట్టిగా మిగులుస్తారా? వద్దురా, వద్దు, వెళ్ళొద్దు. తప్పదన్నయ్య, పట్నం వెళ్లి పెద్ద ఎత్తున వ్యాపారం చేయాలని నిర్ణయానికి వచ్చాం. ఏంటా వ్యాపారం? చిట్ ఫండ్ కంపెనీ పెట్టబోతున్నాం. షేర్ మార్కెట్ లో ఎంటర్ అవుతాం. అమ్మటం కొనటం, కొనటం అమ్మటం. ఈ షేరుల్లోనూ రేసుల్లోనూ ఎవరు బతికి బట్టగట్టలేరురా. అక్కడంతా దగ కుట్ర. రే, మీరు అమాయకులరా. ఆ మోసాల వలల్లో చేపల్లా చిక్కుకుపోతారు. నేను ఆ మాటే చెప్తున్నాను బావగారు. నువ్వు ఏం చెప్తావో, ఎందుకు చెప్తావో అర్థం చేసుకునే శక్తి నా తమ్ముళ్లకుంటే ఇవాళ ఈ అవస్థ ఎందుకు వస్తుంది? మా అవస్థలు మేము పడతాం. మా వ్యాపారానికి అవసరమైన 10 లక్షలు ఏర్పాటు చేస్తే చాలు. 10 లక్షల? ఇప్పుడు అంత డబ్బు మన దగ్గర ఎక్కడుందిరా? మీరడిగితే డబ్బు ఎక్కడ ఉంటుందండి? వాళ్ళ ఆవిడ పేరున అడ్డి తోట కొనడానికి మాత్రం ఎంత డబ్బైనా వస్తుంది. ఏమిటి? నేను అరటి తోట కొన్నానా? రామం బాబు, ఆ అరటి తోట మా బాలమ్మ పేర నేనే కొన్నాను. కట్నం ఇస్తానంటే కోప్పడ్డావు. ఈ విషయం ముందుగా చెబితే నువ్వు ఒప్పుకోవని నేనే దాచిపెట్టాను. ఎకరం తోట కొంటానికి డబ్బు ఎక్కడిది? ఎక్కడైనా డబ్బు వర్షం కురిసిందా? వర్షం కురవక్కర్లేదయ్యా. వాన చుక్కలు ఒక్కటొక్కటి పడ్డా బిందె నిండుతుంది. అట్లాగే పైసా పైసా కూడబెట్టి షావుకారు దగ్గర దాచాను. 50,000 అయిన తర్వాత తోట కొన్నాను. అదిగో షావుకారు వస్తున్నాడుగా, అతన్నే అడుగుదాం. ఏంటి బాబాది? ఈ తాతయ్య నీ దగ్గర డబ్బు దాచుకొని ఆ డబ్బుతో ఏదో తోట కొన్నానని చెప్తున్నాడేంటి? అప్పుడప్పుడు కూటికి లేదని వస్తే 5-10 ఇచ్చామని. ఏ ముసలాయన, మా వయసులో అబద్ధం ఆడితే అతుకుతుంది, కానీ ఇంత వయసు వచ్చా కూడా అబద్ధం ఆడితే అసహ్యంగా ఉంటుంది. అబద్ధాలు ఆడించే వాళ్ళు ఉంటే ఎవరైనా అబద్ధం ఆడతారు. ఏమిటే నువ్వు మాట్లాడేది? మా తాతయ్య అబద్ధం ఆడేవాడు, మా ఆయన ఆడించేవాడునా? మీరే మొగుళ్ళను కొంగరు కట్టుకుని ఆడిస్తున్నారు. వాళ్ళు ఏదైనా తొందర పడితే పాపాల్సింది పోయి ఎగేసి రెచ్చగొట్టి అన్న మీదకి దండయాత్రకు పంపుతారా? ఏం పెళ్ళలే మీరు? బాలా, ఇది నాకు నా తమ్ముళ్లకు సంబంధించిన విషయం. నువ్వు మాట్లాడకు. భాస్కర్, మీ అన్న అబద్ధం ఆడతాడంటే మీరు నమ్ముతారా? నేను మీకు స్వార్థపరులా కనిపిస్తున్నానా? మీ అన్న అబద్ధం ఆడదని ఒక్క మాట చెప్పరా? మాధవ్, చిన్నప్పుడు అబద్ధం ఆడినందుకు అమ్మ నిన్ను కొడితే నిన్ను బుజ్జగించి నిజం చెప్పడం అలవాటు చేశాను కదరా. నువ్వైనా మాట్లాడరా? రాజు, నిన్ను ఈ గుండెల మీద వేసుకుని పెంచానురా. అబద్ధం ఆడితే ఈ గుండె ఆగిపోతుందని నీకు తెలుసు కదరా. నోరు తెరిచి నా అన్న అబద్ధం ఆడని ఒక్క మాట చెప్పరా? ఎలా చెప్పనన్నయ్య? ప్రత్యక్షంగా సాక్ష్యంతో రుజువైతే. అసలు ముందుగా మాట మాత్రం చెప్పుంటే ఈ గొడవ ఉండేది కాదుగా. ఏమిట్రా మీకు చెప్పేది? చిన్నప్పటి నుంచి వాడు తిన్నా తినకపోయినా మీకు ముద్దలు తినిపించాడు. మిమ్మల్ని అడిగి తినిపించాడా? వాడి చదువు చట్టుబండలు చేసుకుని మీకు విద్యా బుద్ధులు చెప్పించాడు. మీ అనుమతి తీసుకునే చెప్పించాడా? ఇంటికి పెద్దవాడై ఉండి వాడు పెళ్లి మానుకుని మీకు పెళ్లిళ్ళు చేయించాడు. మిమ్మల్ని అడిగి చేయించాడా? 14 ఏళ్ల వయసు నుంచి ఈ కష్టాల కాబడి మోసి మోసి వాడి భుజాలు కాయలు కాశాయి. ఇవి ఇవి స్వార్థంతో కాలిన పుళ్ళు కాదురా, త్యాగాని గుర్తులు. అటువంటి నా పెద్ద బిడ్డని ఇంత ఆరడి పెట్టిన మీరు ఈ ఇంట్లో ఉండడానికి హక్కు లేదు. వెళ్ళండి రా, అందరూ కలిసి వెళ్ళండి. అమ్మా, చిన్నవాళ్ళు వాళ్ళేదో తొందరపడ్డారని నువ్వు కూడా తొందరపడితే ఎలా? భాస్కర్, నువ్వేం చెప్పినా ప్రయోజనం లేదన్నయ్య. మా నిర్ణయానికి తిరుగులేదు. క్యాష్ ఉంటే 10 లక్షలు ఇవ్వండి, లేదంటే మా వాటా మాకు పంచివ్వండి. అమ్ముకుని వెళ్ళిపోతాం. ఏమిట్రా మీకు పంచేది? 5 ఎకరాల పొలాన్ని వాడి కష్టంతో 50 ఎకరాలు చేశాడు. ఇది వాడి రక్తం. దాంట్లో మీకు వాటా ఏమిట్రా? ఏం జరిగినా వీళ్ళు నా తమ్ముళ్ళమ్మా. వచ్చిన అపవాదు కంటే వీళ్లతో ఎడబాటే నా గుండెని పిండేస్తోంది. ఎప్పుడు ఏది అడగని నా తమ్ముళ్ళు ఇవాళ ఏదో అడిగారని కాదంటే అట్లా.
అసలు ఈ ఆస్తి సంపాదించిందే వాళ్ళ కోసం, మొత్తం వాళ్ళనే తీసుకొని. కరెక్ట్ టైంకి వచ్చాను రా. ఎడంకాలు పెట్టే అది అవతల నాకు 5 లక్షల రూపాయల అప్పుండి ఆస్తి మొత్తం తమ్ముళ్ళ పరం చేస్తే ఎట్టగయ్యా? ఏమిటి మీ దగ్గర 5 లక్షలు అప్పు తీసుకున్నాడా? అదే లేదు నాన్న, ఉత్తుత్తినే అడుగుతున్నా. ఇదిగో చూడవయ్యా, న్యాయదేవత కళ్ళకి గంతలు కట్టుకున్నా స్పష్టంగా కనిపించేట్టుగా మీ అన్నగారు స్వహస్తాలతో రాసిచ్చినటువంటి నోటు. ఏం అవసరం వచ్చిందో ఏమో పాపం, నోటు రాసి మరీ అప్పు తీసుకున్నాడు. పాపయ్య, ఆ నోటు వెనక నా అవసరం లేదు. నా తమ్ముడు చేసిన తప్పును తప్పించడానికి నా పరపతిని తాకట్టు పెట్టాను. అంటే ఏంటి అని చెప్పేది? అసలు అప్పే చేయదంటావా? తీర్చనంటారా? ఏంట్రా కర్మ? అది రాజు కోసం చేసిన అప్పు, వాడే తీరుస్తాడు. నన్ను అడిగి చేశారా నేను చేర్చడానికి? అడిగి చేసినా అడగకుండా చేసినా అప్పు అప్పే. తీర్చాల్సింది కూడా మీ అన్నే. అందుకే ఈ ఆస్తిలో 4వ వాటా ఈయన గారు పంచుకున్నా అది ఈ ఇల్లు కలిపితే నా అప్పుకు సరిపోతుంది. ఏమంటారు రాంబాబు? అనేదే ఉంది. పచ్చని సంసారంలో సంగ్రామం మొదలైంది. ఇది ఎలా ముగుస్తుందో, తగిలిన గాయాలు ఎప్పటికి మాన్తాయో కాలమే మీకు నాకు అందరికీ సమాధానం చెప్తుంది. మీరన్న ప్రకారమే కానివ్వండి. కానీ మనక వేరే చేయగలిగింది ఉందిలే. అనడకరు, ఇంట్లోంచి తలంచుకుని మరీ బయటికి పోతాడు. తల వంచుకుని వెడుతున్నది చేత కాకా కాదు, ఓడిపోయి కాదు. లోక జ్ఞానం తెలియని నా తమ్ముళ్ళు నీ ఉచ్చులో తగులుకున్నారు. నిన్ను కొట్టే ప్రతి దెబ్బ వాళ్ళకి తగులుతుంది. అందుకే ప్రస్తుతానికి వదిలిపెట్టి పెడుతున్నాను. బాలా, ఎందుకు బాధపడతావు? గుండె దిటవు చేసుకో. మనం ఇంట్లోంచి వెళ్లాల్సింది. పెదబాబు, ఈ వెధవల్ని కన్నా పాపాన్ని క్షమించగలిగితే నన్ను నీతో తీసుకెళ్ళరా. నిన్ను మాతో పాటు ఉండిపోమని ఏం బ్రతిమాలటం లేదు. ఆయనతోనే వెళ్ళు. అమ్మని నాకు ఇచ్చేసినందుకు నీకు చేతులెత్తి దండం పెట్టాను. అమ్మను వదులుకుంటున్న మిమ్మల్ని చూసి జాలి పడాలో తెలియటం లేదు. పదమ్మా. బావగారు, నా ప్రోగ్రెస్ ఓకేనా? నా మాట నిలబెట్టుకున్నానా? ఇక మీరు వెళ్ళొచ్చు. నీటిని మరిగించే నిప్పు కూడా ఆ నీటితోనే ఆరిపోతుంది. నీ మనసులో ఉన్న నిప్పు నిన్ను కాల్చక ముందే ఆరిపోవాలని ఆశిస్తున్నాను. ఏడి? నిన్ను ఏం చేస్తానో చూడు. అమ్మగారు అమ్మగారు, పంపులు అంటుకున్నాయి. ఇది సావుకారు బాబు కాదు. అవునమ్మా, నా మొగుడే. బట్టల మూట అక్కడ ఎరేసి మీ ఇంట్లో కుక్కలా దూరాడు. కాదు, నా మొగుడే. కాదమ్మా, నా మొగుడే. కాదు కాదు, నావాడే. కాదు కాదు, నావాడు. కాదు, నావాడే. నావాడే. ఏం మాట్లాడవే? రతిసేయి మెత్తకుంటే చూస్తున్నానే. అయ్యో. సావుకారని కాదు, అన్ని అబద్ధాలు చెప్తున్నాడు. నాకు దూరంగా జరుగు. ఇదిగో, నిజం చెప్పకపోయావనుకో ఎక్కడ నేను సాక్షి అయ్య బాబాయ్, ఇది. అమ్మ బాబాయ్, ఇది సావుకారని. మాట నమ్మవే, నేను నీ మూగుండే. నేను నమ్మను. అయ్యి బాబు. అయితే మన మొదటి రాత్రి ఏం జరిగిందో నీ చెవులో చెప్తాను, అప్పుడే నమ్ముతావా? చెప్పు. అయ్యో, ఈయన నా మొగుడేనే రత్తి. అనవసరంగా కొట్టాను. నా చేతులు పడిపోను. క్షమించండి బాబు గారు, క్షమించండి అమ్మా. బయట మూట చూసి మోసపోయానమ్మా. క్షమించండి అమ్మా. అయ్యో. ఊర్లో మన ఇల్లుండగా ఊరి బయట ఈ పాకెందుకమ్మా? అంతా అక్కడే కలిసి ఉండొచ్చుగా. ఆయన సంగతి నీకు తెలియదే ఉంది తాతయ్య. ఆయన ఇంకొకళ్ళ పంచన ఉండడానికి ఒప్పుకోరు. లేమ్మా, దెబ్బ తగిలిందా? లేదు బాబు, దెబ్బ తగిలితే మాత్రం అత్తయ్య చెప్తుందా ఏమిటి? అయినా నీకెందుకమ్మా ఈ అవస్థ? నువ్వు పని చేస్తే గానీ పాక పూర్తి కాదా? సేతు కట్టడం శ్రీరామచంద్రమూర్తికి చేతగాదనే ఉడత సాయం చేసింది. ఏదో నా బిడ్డ కష్టంలో నేను పాలు పంచుకున్నాననే తృప్తి, అంతేరా. మీ చేత్తో రిబ్బన్ కట్ చేయండి సార్. నో నో నో, పెద్దవాళ్ళు ముందు మీరు కానీ కానివ్వండి. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద.
కనపడడం చూస్తా ఉంటే నా కడుపు నిండుగా ఉందయ్యా. ఇదిగా వ్యాపారం మాత్రం జాగ్రత్తగా చూసుకోండి. వ్యాపారం మీ కళ్ళతో చూసుకోవడానికి మేము పట్టణానికి కాపురం మార్చామండి. అంతేకాదు సెంటిమెంట్ గా మా ఆవిడకి ఆ ఇల్లు నచ్చలేదు. అవునయ్యా, విన్నాను. చాలా మంచి పని చేశావు. అసలు నేను విద్య కూడా ఈ పట్టణంలోనే కాపురం పెడదాం అనుకుంటున్నాం. వద్దయ్యా, నువ్వు మా ఇంట్లోనే ఉండాలి. నాకున్నది ఒక్కగాని ఒక కూతురు, దాన్ని వదిలిపెట్టి నేను ఉండలేను. అలాగే మావయ్య గారు, మీ చేత మొదటి ఖాతా ప్రారంభించండి. ఆఫీస్ చూపిస్తాను రండి. రండి. ఎరా శుభ్రంగా గురుగుతాడంటవా? ఉన్నగా గొరుకుతాడు. వాడు గుడిని, గుడిలో లింగాన్ని మింగే రకం. ఎంత చల్లటి మాట చెప్పావురా. ఆహా, నా చెవుల్లో అమృతం పోసినంత ఆనందంగా ఉంది. లేకపోతే ఈ ఎదవలు వాళ్ళ అన్నకి సపోర్ట్ గా వచ్చి నా ఇంటికి వచ్చి నా మీద కర్రెత్తుతారా? సర్వనాశనం అయిపోవాలరా ఇల్లు. ఏమైందమ్మా? ఆ పాపం ఇంకా నన్ను శాపంలా వెంటాడుతుంది నాన్న. మాతృత్వం ఆడదానికి శాపం కాదమ్మా, వరం. అలా అనకు. తల్లి అయినందుకు సంతోషించు. సంతోషించాలో విచారించాలో నాకు తెలియటం లేదు. మావయ్య, సరుకులన్నీ నిండుకున్నాయి. ఈ పూటకి బియ్యం లేవు. వారం రోజులుగా భూసాయి పొలంలో పనిచేస్తున్నానుగా. ఇవాళ కూలి ఇస్తా అన్నాడు. వచ్చేటప్పుడు సరుకులు తీసుకొస్తాను. నాకు కూలి ఇవ్వ భూసయ్య. మీ చేత్తో ఎన్నో ఏళ్ళు కూలి తీసుకున్నాను బాబు. ఈ చేత్తో మీ కూలి ఇవ్వటం నా వల్ల కాదు. మీరే తీసుకోండి. తీసుకుంటే అది రుణం అవుతుంది. నీ చేత్తో ఇస్తే నా కష్టానికి ప్రతిఫలం అవుతుంది. ఇవ్వు భూసయ్య. అయ్యో నా తల్లి, ఎంత కష్టం వచ్చిందే నీకు. ఆసుపత్రికి తీసుకెళ్ళడానికి కూడా కానీ లేదు చేతిలో. కొంచెం ఓర్చుకో తల్లి, కొంచెం ఓర్చుకోమ్మా. కొంచెం ఓర్చుకో. ఏమైంది వీరమ్మా? నెలల నుండి నా కూతురు నొప్పులతో బాధపడుతుంది బాబు. మంత్రసాని కూడా వచ్చింది. వాతం కమ్మింది. పట్టణం తీసుకెళ్ళమంటుంది బాబు. మరి తీసుకెళ్లేదే? బండి కట్టిద్దామంటే చేతిలో పైసా లేదు బాబు. ఏం చేయాలో అర్థం కావటం లేదు. ఖర్చులకి డబ్బు ఉంచు. నేను వెళ్ళి బండి కట్టించుకొస్తాను. ఇప్పుడు ఎందుకే నీళ్లు? మంచినీళ్ళు ఎసరు పెట్టడానికి. చాలా మంది ఎసరు పెట్టారు, ఇప్పుడు మీరు పెట్టండి. ఏమిటే నీ ఉద్దేశం? పొద్దున్న నుంచి చూస్తున్నాను, ఏ మాట మాట్లాడినా పెడార్థం చేస్తున్నావు. నీకేమైనా పిచ్చి పెట్టిందా? పిచ్చి? మీరు ఇంట్లో ఉన్నంత కాలం పిచ్చే. అసలు ఎందుకండి పొద్దున్న పనులు చేస్తున్నాడు, సాధిస్తున్నారు. మనసులో ఏదైనా ఉంటే అనొచ్చుగా. ఇలా సన్న సన్నగా కోసుకు తింటున్నారు. ఎందుకని? బాలా, ఏమిటా వాగుడు? నా వావుడే మీకు వినిపించింది కానీ ఆవిడ చేసేది మీకేం తెలుసు? నీళ్లు మొయ్యడాలు, చన్నీటి స్నానాలు. తర్వాత ఏమన్నా అయితే కోడలు సరిగ్గా చూడలేదు, అత్తగారు మంచారు పడిందని నన్ను ఆడిపోసుకోవడానికేగా. ఇంక నేను ఓర్చుకోలేను. అత్త ఇంట్లో ఉండడానికి వీలేదు. ఇంకొకసారి ఇలాంటి కొత్త కూర్చోమంటే నేను నొక్కేస్తాను. నువ్వు ఊరుకో బాబు. దానికి ఓపుకున్నంత వరకు వాగనే. నేను దానికంటే ముండేదాన్ని. నువ్వెంత గోల్ చేసినా నేను ఈ చూరు వదలనే. ఈ ఇంట్లోంచి అడుగు బయట పెట్టడం అంటూ జరిగితే అది వల్ల కాటికి. అమ్మా, అత్తయ్య, నీ మనసు నాకు తెలిసి మీతో పాటు నేను ఈ కష్టాలు పడలేనని, ఆ ఇంటికి వెళ్తే సుఖపడతానని నీ భ్రమ. ఆఖరికి ఈ వయసులో ఆగలేరు. వేళకి మీకు ఇంత తిండి పెట్టలేకపోతున్నాను. నా గుండె తరుక్కుపోతుంది అత్తయ్య. తిండి లేకపోతే నేను చచ్చిపోనమ్మా. మళ్ళీ నా పెద్ద బిడ్డ వెలుగు చూస్తే గాని ఏ జీవం మారిపోదు. కానీరా, ఒక పిల్లకి ఇంత లేట నాగరా. నువ్వు వ్యాపారం ప్రారంభించగానే ఇంత లాభాలు కళ చూశారంటే రియల్లీ వర్లకి. ఫైనాన్స్ బిజినెస్ లో ఇంత లాభం ఉంటుంది అనుకోలేదు. ఎందుకు ఇంతకాలం పల్లెటూరులో పేడవాసంలో మగ్గిపోయామో అర్థం కావట్లేదు. దేనికైనా టైం రావాలి బాబు గారు. మీ టైం బాగుంది గనక అశోక్ మేత అండ దొరికింది. యా, ఈ లాభం మనం పంచుకోవచ్చు అనమాట. నో నో నో, ఇంకా పెట్టుబడి పెట్టాలి, ఇంకా వ్యాపారాన్ని పెంచాలి, ఆ తర్వాతనే భాగాలు పంచుకోవాలి. అవును, అదే నిజమే. ఈ పల్లెలో భూములుండి ప్రయోజనం లేదు.
మొత్తం అమ్మేద్దాం. ఏమంటావు అన్నయ్య? అలాగే. మాటల్లో పడిపోయి మంది విషయం మర్చిపోకూడదు. కమాన్. ఆడదాని దగ్గర అమృతం దగ్గర మొహమాట పనికారు. కమాన్ లెట్స్ ఎంజాయ్. నువ్వు అక్కర్లేదనుకుని అశ్రద్ధ చేసి అతన్ని దూరం చేసుకుంటున్నావు. నువ్వు కావాలనుకునే వేళకి నువ్వు శ్రద్ధ వహించినా అతను నీకు దొరకడు. జాగ్రత్త. అతనితో నాకేం అవసరం లేదు. ఇక నీ అవసరం అంతా అతనితోనే. అదేమిటి? అవును, రేపు నీకు పుట్టబోయే బిడ్డకు తండ్రి ఎవరంటే ఏం చెప్తావు? అతననే చెప్తాను. ఒక తాగుబోతుని, ఒక జూదరిని, ఒక వ్యభిచారిని భర్తగా చెప్పుకోవడానికి నీకు నామర్దాగా అనిపించకపోవచ్చు, కానీ అలాంటి వాడు తన తండ్రి అనిపించుకోవడం నీ బిడ్డకు అవమానం కావచ్చు. వదినా, ఇదే అరుపు రేపు నీ బిడ్డ నీ మీద అరుస్తాడు. తన తండ్రిని అలా చేసినందుకు నిన్ను ద్వేషిస్తాడు. ఇక నీకే దారి లేదు. అతన్ని నీ దారికి తెచ్చుకుని తీరాల్సిందే. విద్య, పగలు ప్రతీకారాలతో నీ జీవితాన్ని బలి చేసుకోకమ్మా. లోపలికి రావచ్చా? నీ జీవితంలోకి నేను నడకుండా వచ్చాను. గదిలోకి రావడానికి ఏముంది? రా. అలా ఉన్నారే. ఏమీ లేదు. జీవితంలో ఏదో వెళ్తే. ఏమిటది? చెప్పే మనసు నాకు లేదు, అర్థం చేసుకునే శక్తి నీకు లేదు. కలిసి పెట్టుకుతున్నా మనం రైలు ప్రయాణికులం. నాకు పనుంది, నేను వస్తాను. నమస్కారం. ఏటి ఇలా వచ్చారు? తమరు మా చేత ఇళ్ల స్థలాల కోసం అర్జీలు పెట్టించారు కదా బాబు. ఈవేళ మా పేరును పట్టాలు ఇస్తున్నారు. చాలా సంతోషం. ఆ ఇళ్ల పట్టాలు తమ చేత్తో మాకు అందివ్వాలి బాబు. నా చేత్తోనా? అవును బాబు, ఆ పట్టాలు మీ చేత్తో అందించాలని కలెక్టర్ గారు చెప్పారు. రండి బాబు, వెళదాం. రండి బాబు. నమస్కారం కలెక్టర్ గారు. రండి, కూర్చోండి. రామం గారు పూనుకోకపోతే ఈ స్థలాలు మీకు వచ్చేవే కావు. ఆయనే ఎంతో శ్రద్ధ వహించి ఎన్నో పిటిషన్స్ రాసి ఈ స్థలాలు మీకు వచ్చేలా చేశారు. అందువల్ల శ్రీ రామం గారే తన చేత్తో ఈ పట్టాలు మీకు ఇస్తారు. నా మీద అభిమానం కొద్దీ ఇదంతా నా కృషి వల్ల జరిగిందంటున్నారు గాని ఇంతమందికి ఇళ్ల స్థలాలకు పట్టాలు ఇప్పించిన ఘనత కలెక్టర్ గారిది. వారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. గాదే రామచంద్రరావు, ధవళ మల్లయ్య, జానా సూర్యప్రకాశరావు, వజ్జల విజయ. ఇంతమందికి పట్టాలు తెప్పించి తన చేత్తో ఇస్తున్న ఈ బాబుకి నిలువ నీడ లేదు, దున్నటానికి సెంటు భూమి లేదు. వాట్? అవును బాబు, అన్నదమ్ములు విడిపోయారు, కుటుంబం చీలిపోయింది. ఆయన పరిస్థితి ఏం బాగాలేదు బాబు. రామం విషయం విని నేను చాలా బాధపడుతున్నాను. అసలు రైతులు భూమి నుంచి వేరు చేయడం అంటే పాలు తాగే పసిపిల్లవాడిని తల్లి నుంచి వేరు చేయడమే. అలాంటిది మన రాష్ట్రానికి కృషి పండిట్ తెచ్చినటువంటి వ్యక్తికి పొలం లేకపోవడం ఏమిటి? ప్రభుత్వంతో సంప్రదించి యాజ్ అ స్పెషల్ కేస్ ఊరి చివర బంజరు భూమిని కొంత శాంక్షన్ చేయిస్తానని సభాముఖంగా హామీ ఇస్తున్నాను. అంతేకాదు, ఆ భూమిని సాగు చేయడానికి లోను కూడా ఇచ్చి ఏర్పాటు చేస్తాను.